నెక్స్ట్ చిట్టి నాని ఆడాలి. రా నాని. చిట్టి కూర్చో. ఆడు. నువ్వే గెలవాలి బా. చిట్టి కమ్ ఆన్ స్టార్ట్. నాకు చెప్పి నువ్వు ఓడిపోయావేంట్రా? అంటే నీ తమ్ముని కదా అన్నయ్య, అందుకే. అన్నయ్య కేక్ తెచ్చావా? ఏం చేస్తున్నారు? కళ్ళకంతలాట ఆడుతున్నా. ఓకేనా? కావాలని చేశారా మీరు? నేను కాదు, నువ్వే దొరికావు అన్నయ్య. ఇంకా ఆడించాలి. కేక్ కట్ చేద్దాం. వెళ్ళి కేక్ తీసుకురాపో. సరే అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు సీనా. హ్యాపీ బర్త్డే టు యు వదినా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కట్ చేయొద్దునా? నమస్కారం రామరాజు గారు. నమస్తే.
ఏంటిలా వచ్చారు? ఓ మీరేనా రామరాజు గారంటే? మీరు ఈ ఊరికి పెద్ద మనిషి అని, మిమ్మల్ని దాటి కేసులేవి స్టేషన్కి రావని మా కానిస్టేబుల్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. అలాంటి మీ ఇంటి నుండే మా కంప్లైంట్ రావడం చాలా విడ్డూరంగా ఉంది. ఎవరిచ్చారు కంప్లైంట్? ఏమనిచ్చారు? ఆ అమ్మాయి ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన కారణం తెలుసుకోవచ్చా ఇన్స్పెక్టర్ గారు? తప్పకుండా. ఈవిడ మీ రెండో భార్యనా? మీరు మొదటి భార్యనా? సీతమ్మ గారు. ఆ, సీతమ్మ గారు మీరేనమ్మా? ఓకే. మీరిద్దరూ తన్ని బాగా చూసుకుంటున్నా కూడా మీ తమ్ముళ్ళకి మరదళ్ళకి తనంటే గిట్టడం లేదని, అందుకే మీ ప్రమేయం లేకుండా తన్ను కొట్టి బయటికి గెంటేశారు అని తను కంప్లైంట్ ఇచ్చింది. రేయ్ శ్రవణ్, నాని, ఇది నిజమా? మాట్లాడరేంట్రా? అవునా కాదా? మీ అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? ఏం దాక్షాయిని, మంచులని హింసించి బయటికి గెంటారా? అవునక్క, మేమే తనని వెళ్ళగొట్టాం. ఆవిడ గారి పద్ధతి, ప్రవర్తించే తీరు రోజు రోజుకి శృతి మించిపోతోంది. అందుకే అలా చేశాం. పెద్దవాడిని నేను ఒకనున్నాను. మంచి చెడు నాకు చెప్పే పని లేదా? మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటారా? రామరాజు గారు, మీ రెండో భార్య మందులిచ్చిన కంప్లైంట్ ఆధారంగా మీ తమ్ముళ్ళని మరదళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, జరిగిందని నేను సరిదిద్దుకోగలను. వాళ్ళతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. మీరు ఈ ఊరికి పెద్ద మనిషి కావచ్చు, కానీ మీరు సర్దిద్దడాలు సర్ది చెప్పుకోవడాలు కంప్లైంట్ నా వరకు రానంత వరకే. కంప్లైంట్ నా దగ్గరకు వచ్చాక నేను యాక్షన్ తీసుకోక తప్పదు. అఫ్కోర్స్ ఇన్స్పెక్టర్, తెలుసో తెలియకో తప్పులు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఆవేశంలోనో కోపంలోనో స్టేషన్ దాకా వస్తుంటాం. కంప్లైంట్ వచ్చినా అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదండి. అరెస్టు చేయకూడదనే రూల్ కూడా లేదు కదా. అది నా నిర్ణయం మాత్రమే. మంజుల, ఇంతవరకు ఏ పోలీసు మా ఇంటి గడప తొక్కి అరెస్ట్ చేస్తానని చెప్పలేదు. నీ నిర్ణయాన్ని మార్చుకో. ఎలా మార్చుకోమంటారండి? అన్నీ ఆలోచించే కంప్లైంట్ ఇచ్చాను. ఏంటండి, ఇండైరెక్ట్గా ఆవిడకు వార్నింగ్ ఇస్తున్నారా మీ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని? కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకురండి. ఆగండి. ఇన్స్పెక్టర్, కంప్లైంట్ ఇచ్చింది అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? లేదు మేడం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే వారెంట్ ఇష్యూ చేసే రైట్ మీకు లేదు. వారెంట్ లేనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారండి? అసలు ఏ ఆధారంతో వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్తారు? రూల్స్ మాట్లాడుతున్నారేంటండి? ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి హెరాస్మెంట్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే విచారించకుండా వెళ్ళిపోమంటారా? ఓహో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తే ఆధారాలు లేకుండా స్టేషన్లో పెట్టొచ్చున్నమాట. అయితే నేను ఈ మంచుల మీద కంప్లైంట్ ఇస్తున్నాను. నా మరుదులు చెల్లెలతో పాటు తనని కూడా తీసుకెళ్ళండి. తనేం చేసింది? నాకు సవతిగా వచ్చింది. హిందూ చట్ట ప్రకారం నేను నా భర్తతో కాపురం చేస్తున్నప్పుడు
తను భార్యగా రావటం తప్పు. మీరు అడగొచ్చు, నా భర్త తప్పు కూడా ఉంది కదా, తన మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు అని. ఈ మంజుల నా భర్తకి భార్యగా వచ్చిందే తప్ప తను భార్య అనడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, పెళ్లి జరుగుతున్నప్పుడు చూసిన సాక్ష్యం కానీ, రిజిస్టర్ ఆఫీస్ ధృవపరిచిన పత్రం కానీ ఏమీ లేవు ఇన్స్పెక్టర్. కేవలం నా భర్త మాట మీదున్న గౌరవంతోనే తను చెప్పారు కాబట్టి మర్యాద ఇచ్చి ఈ ఇంట్లో ఉండనిచ్చాను. కాదని నేను అనుకుంటే తను ఎప్పుడు నా ఇంటి బయట పోలీస్ స్టేషన్ సెల్లో ఉండేది. మీరేదో గొప్ప లాజిక్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అలా అయినా ఒక ఆడదాన్ని ఇంట్లో ఉంచుకోవడం చట్టరీత్యా నేరమే అవుతుంది. నేనంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నారా? మీరు ఆ లాజిక్ మాట్లాడితే నా వాళ్ళందరి చేత సాక్ష్యం పెట్టి ఈ మంజుల నా ఇంట్లో అందరినీ బెదిరించిందని నేను రివర్స్ కేసు పెడతాను. మీరు కేసు పెట్టినంత మాత్రం ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు ఇన్స్పెక్టర్. నా వాళ్ళు తనని కొట్టి వెళ్ళగొట్టారని ఏ సాక్ష్యం లేని కంప్లైంట్ మీరు తీసుకుంటే నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. మంజులని మీరు అరెస్ట్ చేయాల్సిందే. నేను ఇప్పుడే రిటర్న్ కంప్లైంట్ని మీకు రాసిస్తాను. ఏం మంజుల, రాసివ్వమంటావా? యాక్చువల్గా వాడు నన్నేమీ అనలేదండి. అక్కకి ఎలాంటి విలువిస్తున్నారో అలాంటి విలువ నాకు కావాలని కోపంతో స్టేషన్కి వెళ్ళానంతే. ఆ విషయం నాకు కాదు, నువ్వు వెంట తీసుకొచ్చి రూల్స్ మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్కి చెప్పు. సారీ ఇన్స్పెక్టర్ గారు, నా కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను. బెదిరించాలని ఇలాంటి పని చేశాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటి పోలీసులు అంటే ఆటలుగా ఉందా నీకో? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయమాకండి. కానిస్టేబుల్స్ రండి. అసలు బుద్ధుందారా మీకు? నా పరువు తీద్దాం అనుకుంటున్నారా? సారీ అన్నయ్య, సారీ అన్నయ్య. రై, మీరు సారీ చెప్తే పోయిన గౌరవం తిరిగి వస్తుందా? ఏవండి, వదిలేయండి, జరిగిందేదో జరిగిపోయింది. అక్క నువ్వు కేక్ కట్ చేయక్క. అవును వదినా, దయచేసి కేక్ కట్ చేయొద్దునా, ప్లీజ్ వదినా. దయచేసి కేక్ కట్ చేయొద్దునా. కట్ చేసి కట్ చేయొద్దునా. కట్ చేయండి వదినా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే వదినా, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మన అందరం మెడపట్టి బయటికి గెంటినా కూడా అది సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇంట్లో చేరింది. అసలు దాన్ని ఎలా వదిలించుకోవాలో కూడా తెలియట్లేదు. తప్పు చేశాం శ్రవణ్. అయితే అయ్యిందని పీక నొక్కి చెరువులు వేస్తే సరిపోయేది. అప్పుడు ఖచ్చితంగా మీ అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసేవారు. మీకు అసలు బుద్ధుందా? ఆవేశపడి ఇలా నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలాగే మన ఇంటి గౌరవం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అలా అని ఆ మంజులని బయటకు పంపడం ఆలస్యం చేస్తే మన బ్రతుకులు రోడ్డున పడతాయక్క. చాలండి. ఆ మంజులని తన్ని తరిమేయాలంటే ఇన్ని రోజులు ఆగడం ఎందుకు? నేను రామరాజు గారి భార్యనని చెప్పిన మరుక్షణమే ఆ పని చేసేవాళ్ళం కదా. అసలు అది ఎవరు, ఎందుకు రామరాజు గారి భార్యనని చెప్పింది? దీనికి ఆయన ఎందుకు ఒప్పుకున్నారు? అది నిజమా అబద్ధమా? దాని వెనక ఏదైనా కుట్రుందన్న సందేహాలు మనందరిలోనూ ఉన్నాయి.
కాబట్టి దాన్ని పంపిస్తే సమస్య చావదు. ఏమో వదినా, మీటింగ్లు పెట్టుకుని అదే విషయం పదే పదే మాట్లాడుకుంటున్నాం తప్ప అసలు ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోలేకపోతున్నాం. దీన్నేమో బయటికి తరిమేయలేకపోతున్నాం. అసలు నిజం తెలిసేదెప్పుడు? మనకు పట్టిన దరిద్రం వదిలేదెప్పుడు? నాని, అలా అని తొందరపడితే పని జరిగిపోతుందా? దాని చిల్లర బుద్ధి మీ అందరికి తెలిసిందే కదా. మీరు గెంటేస్తే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దాన్ని బట్టి తెలియడం లేదా మీకు? అది ఎంతకైనా దిగజారుతుందని, ఏమైనా చేయడానికి తెగిస్తుందని. మీరు ఇలాంటి అర్థం లేని చర్యలు తీసుకుంటే మన ఇంటి 4 గోడల మధ్యన కొట్టుమిట్టాడుతున్న మన పరువు వీధి పాలు కాదా? ఆ పొట్టి దాని వల్ల మనం రోడ్డున పడినా కూడా మన పరువు పోతుంది కదక్కా. అంతదాకా వెళ్లే కంటే ఇదే మేలు కదా. సామాన్యానిక పాము నక్కిందని ఇరికైనాక కూడా అది బయటకు వచ్చాక చంపుతామని ఎదురు చూసినట్టు సిల్లాని తరిక. మనకున్న తోపిక దానికెందుకుంటది? అది చూసి కట్టేస్తుంది. నేను అదే చెప్తున్నానన్నయ్య. మీరు పామును పంపించేయాలని చూస్తున్నారు. నేను శాశ్వతంగా దాని పీడ విరగడవ్వాలని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా ఏంటి రాజన్నయ్య, వీళ్ళందరికంటే అన్నీ తెలిసిన వాడివి. ఆవేశపడితే ఆపాల్సింది పోయి నువ్వు కూడా వీళ్ళల్లో కలిసిపోతే ఎలా? నేను ఆపాను కాబట్టి సరిపోయింది. పోలీసులు అరెస్ట్ చేసుంటే ఏమై ఉండేది? బాగా ఇస్తే పారిపోద్ది అనుకున్నాం గానీ కంత్రి తీసుమంటే పని చేస్తుందని సోన్ చేయించలేసలే. సరే సరే, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏమండి, ఇవాళ అన్ని స్పెషల్స్ చేసినా కూడా ఈరోజు మీరు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. కనీసం ఈ మధ్యకైనా తాగండి. మన వాళ్ళ ఆవేశంతో చేసిన పనికి నా కడుపు నిండిపోయింది సీత. ఇంకేం తినమంటావు? మీ తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు మాత్రమే ఆవేశపడ్డారంటారా? మంజుల మాత్రం పోలీసుల్ని తీసుకొచ్చి ఆలోచన లేని పని చేయలేదంటారా? వాళ్ళు చేసిన తప్పును సమర్థిస్తున్నావు సీత. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి మంజుల తప్పు చేయకపోతే బావుండేది అని గుర్తు చేస్తున్నానండి. నేను అదే అంటున్నాను సీత. మన ఫ్యామిలీ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులు మన కాంపౌండ్లోకి అడుగు పెట్టారు అంటే అది మన కుటుంబానికి ఎంత అవమానం. ఆ మాత్రమైన బుద్ధుండకర్ల వాళ్ళకి. వాళ్ళకన్నా కూడా మీ గౌరవాన్ని, మన కుటుంబ విలువల్ని కాపాడాల్సిన బాధ్యత మీ భార్యగా మంజులకి లేదా అండి? తెలుసో తెలియకో పిల్లలు తొందరపడితే మీకు చెప్పి సమస్యని పరిష్కరించుకోవాలి. అంతేకాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అంటే భర్తగా మీరంటే విలువ లేదా? అసలు మిమ్మల్ని భర్తనే అనుకోవడం లేదా? సరే సీత, మన ఇద్దరి మధ్య వాదనలు ఎందుకు? ఇక నుంచైనా వాళ్ళని హద్దుల్లో ఉండమని చెప్పు. నేను చెప్పిన వాళ్ళు వింటారా అండి? నా మీద అభిమానం ఎంతుందో దానికి 100 రెట్లు మంజుల మీద కోపం ఉంది. మంజుల పరిధి దాటి ప్రవర్తించకపోతే మనవాళ్ళు కూడా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. మీకు మంజులతో ఏవైనా ఇబ్బంది పడే కారణాలుండొచ్చు. అది నాకు చెప్పలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అది మీ ఇష్టం. కానీ కంట్రోల్లో ఉంచమని మీరు చెప్పాల్సింది మీ తమ్ముళ్లకో, నా చెల్లెళ్ళకో కాదండి, మంజులకి. ఏందయ్య అట్లా గుంజుకొచ్చినావు? ఏంది కదా? ఉండు, డిస్టర్బ్ చేయమాకు. నేను చూడ్ని. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. మొదటిసారి నీకు మస్తుగా ధైర్యం వచ్చినట్టుంది. ఎప్పుడు నేనెంట పడితే
నువ్వు వదిలించుకొని పోయేటోడివి. నేను సూపు కలిపితే మొహం తిప్పేసుకునేటోడివి. ఇయాల నువ్వు నన్ను పక్కకిట్లా తీసుకొచ్చి కళ్ళలోకి చూస్తున్నావు. నీకు మాత్రమే కాదు చిట్టి, నాకు కూడా నువ్వంటే ఇష్టమే. నువ్వు నన్నెంతగా ప్రేమించావో నేను కూడా నిన్నంతకంటే ఎక్కువగానే ప్రేమించాను.